ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి గ్రహ అనుగ్రహానికి స్వాగతము. 9వ తారీఖు నుండి ఆగస్టు 15 వరకు 2024 కుంభరాశి వారికి గ్రహ అనుగ్రహము ఎలాగ ఉన్నది అనేది తెలియపరుస్తున్నాము. షష్టములో రవిగ్రహం ఉన్నాడు. యత్న కార్య లాభము, అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా నెరవేరటానికి, సర్వశుభాలు కలగటానికి, శరీర సుఖము, వ్యవసాయ వ్యాపార లాభం కలగటానికి, తండ్రి నుంచి వచ్చే ఆస్తి కూడా కొంతవరకు లభిస్తున్నది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, హార్డ్వేర్లకు కూడా బాగా కలిసి వస్తుంది. మంచి కాలం అని చెప్పవచ్చును. అలాగని కుజగ్రహము చతుర్థ స్థానంలో ఉన్నాడు. స్త్రీల వల్ల శత్రుత్వం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. రుణబాధలు పెరగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ధన వ్యయము, కొంత అనారోగ్యం కలగటానికి అవకాశం ఉన్నది. కనుక కుజగ్రహానికి పరిహారము చేసుకోవలేను. అలాగని బుధగ్రహము సప్తమలో ఉన్నాడు. బుధగ్రహము సప్తస్థానములో ఉండటం వలన స్నేహితులు, బంధువులకు అందరూ శత్రువులుగా మారటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. విరోధము, శత్రుత్వము కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కనుక బుధగ్రహానికి పరిహారం చేసుకోలేను. అలాగనే చతుర్థ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు. అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యంగా నెరవేరుతాయి. అనుకున్న టయానికి సకాలములో నెరవేరవు. అనుకున్న పనులన్నీ కూడా బ్రేకులు పడటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. వ్యాపార వ్యవసాయము నష్టాలు కలగటానికి అవకాశం ఉన్నది. ఆచి తూచి ఆలోచించి ప్రతి ఒక్క పని కూడా నిదానంగా చేసుకోవలేను. శుక్రగ్రహము సప్తమ స్థానంలో ఉన్నాడు. అనారోగ్యము, అకారణంగా విరోధము, రుణబాధలు, అప్పులు చేయాల్సి వస్తుంది. మనం అప్పు చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా చేసుకోలేను. శని జన్మములో ఉన్నాడు. ఏ పని కలిసి రాదు. ధననాశనము, అనుకున్న పనులన్నీ కూడా వెనక వెళుతుంటాయి కానీ ముందుకు రావడానికి అవకాశాలు లేవు. శని స్థానము బాగులేడు. శనికి పరిహారం చేసుకోలేను. రాహుగ్రహము వాక్స్థానంలో ఉన్నాడు. ప్రతి ఒక్క మాట కూడా శత్రుత్వం లాగానే ఉంటది. మంచిగా మాట్లాడినా చెడ్డగా కనపడుతుంటది ఎదుటి వారికి. తప్పనిసరిగా రాహుగ్రహానికి పరిహారం చేసుకోలేను. అలాగనే కేతుగ్రహానికి కూడా పరిహారం చేసుకోలేను. అయితే కుంభరాశి వారు అన్ని పరిహారాలే చెప్తున్నావు స్వామి, మీరు కుంభరాశి వారికి బాగులేదంటే ప్రస్తుత కాలం అయితే ఈ 15 రోజులు 15వ తారీఖు వరకు బాగులేవు. ఒక్క రవిగ్రహము దపక ప్రతిమ గ్రహాలన్నీ కూడా శత్రుస్థానంలో ఉన్నాయి. చెడ్డ ఫలితాన్ని ఇస్తున్నాయి. తప్పనిసరిగా ఓర్పుగా, సహనంగా, ధైర్యంగా భగవంతుని నమ్మి ధైర్యంగా ముందుకు వెళ్ళటమేను. భగవంతుడి మీద నమ్ముకొని చేయటమే ప్రతి ఒక్క పని కూడా. అయితే మీకు కలిసిచ్చే వారం ఏమిటంటే ఆదివారం కలిసి వస్తుంది. మీకు అదృష్ట సంఖ్య 1వ తారీఖు, 11వ తారీఖు, 21వ తారీఖు, 3వ తారీఖు. ఈ డేట్లలో మీకు ఆదాయం నూతన ప్రయత్నం పట్టుకునేటప్పుడు ఈ ప్రయత్నాలు చేయండి. ఈ సంఖ్యల్లో మీకు తప్పకుండా అదృష్టం వరిస్తుంది. అయితే కుంభరాశికి చెప్పుకున్నంత విశేషమైన కాలం అయితే లేదు. మీకు సలహాలు, సందేహాలు కావాలంటే మా నెంబర్ని సంప్రదించండి. మా నెంబరు 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి. కుంభరాశికి శని చతుర్థంలో ఉన్నాడు. అయితే ఈ చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు ప్రజెంట్ ఇప్పుడు బాగులేకపోయినా కానీ శని పంచమ స్థానము చేరబోయే లోపలికి తప్పనిసరిగా మీకు వివాహము కావాల్సిన వారికి వివాహము, గృహము కావాల్సిన గృహము. శని ముందు వచ్చేటప్పుడే కష్టాలు పెడతాడు. తిరిగి అక్కడి నుంచి ఆ స్థానం నుంచి పంచమ స్థానానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా గృహము, వివాహము, మన భూమి, రాజ్యము, పదవి, మనకేమి కావాలనో అవన్నీ ఖచ్చితంగా ఇస్తాడు. తిరిగే లేదు, సందేహం లేదు. ఖచ్చితంగా నమ్మండి నా మాట. అయితే చతుర్థ స్థానంలో ప్రజెంట్ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉండొచ్చు, మీరు కాదన్ను. పంచమ స్థానానికి చేరుకునే లోపల మీకు తప్పకుండా సర్వశుభాలు కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది.